హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు వీడియోలో అయితే మనము లెహంగా కటింగ్ మనం ఎంత తీసుకోవాలి అనేది వీడియోలో అయితే చెప్పాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే, అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు లెహంగాకి లైనింగ్ మేము అమ్రుల్లా కటింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ వీడియోలో అయితే. ఇప్పుడు ఇది సెకండ్ వీడియోలో అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇప్పుడు అమ్రుల్లా కటింగ్ నేను ఇంకా జాయింట్ పీసులు వేసేసి కటింగ్ అయితే చేశాను. మళ్ళా కరెక్ట్గా చూడండి, పీసులు ఈడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 3 పీసులు జాయింట్ వేసి ఇంకా ఇట్లా కింద 2 ఫోల్డ్లతో మడిచి కుట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా లెహంగాకి కుచ్చులు అనేది మనం పెట్టుకుందాము. ఇప్పుడు లెహంగా వచ్చేసి 26 ఇంచులు ఉంది. దాంట్లో సగము మనకు 13 ఇంచులు వస్తుంది. 13 ఇంచులో సగము 6.5 వస్తుంది. చూడండి, ఇప్పుడు 4 ఫోల్డ్లుగా మేము కటింగ్ చేసేటప్పుడు 4 గుర్తులుగా వేసుకున్నాం కదా మనము. ఇప్పుడు ఒక్కొక్క గుర్తు కాడికి మనకు 6.5 అనేది రావాలి. ఇది ఒక సైడ్కి మనము ఒక 5-6 ఇంచులు మడిచి కుట్టుకోవాలి, 2 సైడ్లు కూడా. చూడండి, ఇలా అయితే కుచ్చులు 2 ఇంచులు అయితే నేను కుచ్చులు పెట్టుకుంటూ వెళ్తున్నాను. మీరు కూడా ఇంకా అలాగే పెట్టుకుంటూ వెళ్ళండి. 3 మీటర్లు అయితే కొంచెం లోపలికి తక్కువ పడుతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఆ పాదం దగ్గరికి రావాలి. కింద మేము వేసే క్లాత్ ఉంటుంది కదా, మనం ఆ క్లాత్ చిన్న సైజు నడుము కాబట్టి మనకు లోపలికి ఎక్కువ తోసేయాలి క్లాత్ అనేది. చూడండి, ఇలా ఎక్కువ తోసేస్తే మనకు నడుము అనేది చిన్నదిగా వస్తుంది. ఒక గుర్తుకాడికి అయితే వచ్చింది మనకు. ఇప్పుడు ఒక గుర్తుకాడికి వచ్చినాక మళ్ళీ టేప్తో కొలుసుకొని ఎంత వచ్చిందో అని మనము చూసుకొని ఎక్కువ వచ్చే ఇంకా లోపలికి తోసేయాలి క్లాత్ అనేది కుచ్చు కింద. తర్వాత 2వ గుర్తు కాడికి వచ్చేసి 13 ఇంచులు రావాలి. 3వ గుర్తు కాడికి వచ్చేసి ఇంకా అలాగే కొలుసుకుంటూ వెళ్ళేసి ఇంకా లాస్ట్ వరకు మనకు 36 ఇంచులు అయితే రావాలి నడుము. చూడండి, ఇలా కుచ్చులైతే లోపలికి మొత్తం క్లాత్ అంతా లోపలికి తోసేయాలి కుచ్చు కింద. ఇలా మనకు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా 4 మీటర్లు ఉంది కాబట్టి ఎక్కువే లోపలికి పోతుంది ఇది క్లాత్. ఇంకా 3 మీటర్లు అయితే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు లోపలికి క్లాత్ అనేది. అంతేనండి, ఇంకా కుచ్చులు వేసేది మనకు క్లాత్ ఎంత ఎక్కువ వస్తే అంతగా వేసుకుంటూ మనము వెళ్ళాలి. ఇంకా 2 సైడ్లు ఇలా మడిచి కుట్టుకొని ఇంకా చూడండి, ఇంకా కొలుస్తున్నాను. కరెక్ట్గానే వచ్చింది. 1 ఇంచు ఏమో ఎక్స్ట్రా వచ్చింది, 1/2 ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. ఇంకా 1/2 ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రా వచ్చినా ఏం పర్వాలేదు. తర్వాత ఇలా ఐరన్ అయితే చేశాను. నేను మొత్తం ఐరన్ చేయలేదు, కుచ్చుల దగ్గర మాత్రమే ఇంకా లేసుకొని వండుకోకుండా కుచ్చులు బాగా ఐరన్ చేస్తే బాగా నీట్గా ఉంటుందని చేశాను. తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి మనము. లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా నడుము బెల్ట్ అనేది వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇలా లైనింగ్ ఎక్స్ట్రా వచ్చింది, నేను కొంచెం కింద 2-3 చోట్ల కుచ్చులు అయితే వేశాను. చూడండి ఇలా. తర్వాత ఇంకా నడుము పట్టి కుట్టేటప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. 2 సైడ్లు కూడా లాస్ట్కు ఎక్స్ట్రా తీసుకోవాలి, ఫస్ట్లో కూడా ఎక్స్ట్రా తీసుకొని మనం కుట్టుకుంటే వెళ్ళాలి. ఇలాగా నడుము పట్టి కుట్టేటప్పుడు మనము మేము క్లాత్ జాయిన్ చేసేది మనం లాగకూడదు. ఇలా అయిపోయిన తర్వాత మడిచి కుట్టుకోవాలి మనం ఫస్ట్ ఒక సైడ్కి నడుము పట్టి. తర్వాత దారం మార్చాలి కదా, ఇంకా అక్కడ పర్పుల్ కలర్ దారం ఉంది, ఆ దారం మార్చేసి అయితే కుట్టుకోవాలి. చూడండి, ఇలా లోపలికి కొంచెం మడిచాను. ఇంకా 2 ఫోల్డ్లు చేసి నేను ఇలా కుడుతున్నాను. మనం లాగకూడదు, మెయిన్ ఇదే. మనకు కొంచెం పర్పాటుగా క్రాస్గా వస్తూ ఉంటుంది. మనము పై క్లాత్ వచ్చేసి లాగకూడదు. మనం పట్టి ఏదైతే క్లాత్ వేస్తున్నామో పట్టి అది లాగకుండా లూజ్ ఇడుస్తూ మనం కుట్టాలి.
నా దగ్గర నేర్చుకున్న చాలా మంది పిల్లలు ఇదే పొరపాటు చేస్తారు. పైది లాగుతారు, కిందిదైతే లూజ్ ఈడుస్తారు. అలా కుట్టకూడదు. మనము కిందిది లాగుతూ పై క్లాత్ వచ్చేసి లూజ్ ఈడుస్తూ మనం కుడితే మనకు సరిగ్గా కుచ్చు పడకుండా, కిరాసు రాకుండా సరిపోతుంది బెల్ట్ అనేది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు నేను వచ్చేసి 2 సైడ్‌లు ఇంగా లై మెయిన్ క్లాత్ పీసులు పోకుండా నేను లైనింగ్‌కే మడిచి కుడుతున్నాను. ఈ వైపు, ఆ వైపు 2 వైపులు. తర్వాత స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి. ఇది మడిచి కుట్టినాక చూడండి వీడియోలో ఎలా చూపిస్తానో నేను అలాగా. ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి కొంచెం పీసులుగా పోతుంది. మనకు నీట్‌గా లోపల కూడా ఫినిషింగ్ బాగుండేదానికి ఇలా అయితే మడిచి కుట్టుకోవాలి 2 వైపులు. చూడండి ఇలాగా. నేనైతే లాస్ట్‌లో జిబ్బు వేసాను. జిబ్బు వేసింది నేను వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు 5 ఇంచులు అక్కడి నుంచి 5 ఇంచులు పెట్టుకొని మనము 5 ఇంచులు కానీ 6 ఇంచులు కానీ ఇంకా జిబ్బు వేస్తున్నాం కదా, పొడవు ఎక్కువ ఉన్నా కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడు 2 జాయింట్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా రెడీ అయిపోయింది పావడా అనేది. నేను నడుము పట్టీకి వచ్చేసి నేను ఉక్సులు పెడుతున్నాను, బొందలు వేయలే, అందుకు అక్కడ ఓపెన్ లేకుండా కుట్టేశాను నడుము పట్టీకి. ఈ లెహంగా బ్లౌజ్ కూడా నేను వీడియో అయితే తీశాను, మోడల్ పెట్టి పోట్లీ బటన్స్, అది కూడా వీడియో అయితే ఆ జాకెట్ కూడా వీడియో అయితే తీశాను. దీని తర్వాత వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా ఛానల్ని. అక్కడ వెనకాల మా